Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 4th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 4th మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ప్రైమ్ మినిస్టర్ చైర్స్ ద వైల్డ్ లైఫ్ బోర్డ్ మీటింగ్, అనౌన్సెస్ ద కన్జర్వేషన్ ప్లాన్స్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్కి సంబంధించి మనకి పబ్లిష్ చేశారండి ఆర్టికల్. దీని గురించి మనం ఏంటనేది డిస్కస్ చేస్తాము. ఇండియా లాంచెస్ ద మల్టీనేషన్ అలియన్స్ ఫర్ కొలాబరేషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అప్కమింగ్ ప్రిలిమ్స్లో అడిగేటువంటి అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయండి దీని గురించి. ఇండియాస్ బర్డన్ ఆఫ్ రైజింగ్ ఒబెసిటీ, ద హెఫ్టీ కాస్ట్ టు పే అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద నెగ్లెక్టెడ్ ప్రాబ్లమ్ ఒబెసిటీ గురించి మనకైతే కనుక రాయబడడం జరిగింది. Study finds 6,327 gangetic dolphins across the 4 states. Very very important అన్నమాట. ఇంపార్టెంట్ స్పీసీస్ అనేవి మనకి వెరీ ఇంపార్టెంట్. మనకి ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ఎడిషన్ టు బీ హెల్డ్ ఇన్ అక్టోబర్ అని చెప్పేసి మనకి ఈ మొబైల్ కాంగ్రెస్ గురించి ఒక ఇంపార్టెంట్ మీట్ గురించి మనకైతే మెన్షన్ చేశారు. పేటీఎంస్ పేరెంట్ ఫర్మ్ గెట్స్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఫర్ ద ఫెమా బ్రీచ్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ యొక్క బ్రీచ్ వైలేషన్స్కి కారణంగా మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ఈడీ నోటీస్ అయితే ఇష్యూ చేసింది. దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ అండి, ప్రైమ్ మినిస్టర్ చైర్స్ ద వైల్డ్ లైఫ్ బోర్డ్ మీట్, అనౌన్సెస్ ద కన్జర్వేషన్ ప్లాన్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ చేశారు. ఏం చెప్తోంది ఈ ఆర్టికల్? రీసెంట్గా దెర్ ఈస్ వన్ బాడీ కాల్డ్ యాజ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేటువంటి ఒక బాడీ ఉంది. ఈ బాడీకి చైర్పర్సన్ ఎవరు? మనకి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్. సో ఈయన మనకి చైర్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ కన్జర్వేషన్ ప్లాన్స్ని మనకైతే కనుక అనౌన్స్ అయితే చేశారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏవేంటి, టైగర్స్ని కన్జర్వ్ చేయడం గురించి, గరియాల్స్ అంటారు, గరియాల్స్ని కన్జర్వ్ చేయడం, క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ స్పీసెస్ని కన్జర్వ్ చేయడం అంటూ కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ని మనకి చేయబడడం జరిగింది. దాని గురించి మనం అయితే కనుక తెలుసుకోవాలి. బట్ బిఫోర్ డైరెక్ట్లీ జంపింగ్ ఆన్ టు దాట్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలియాల్సిందనమాట. అంటే బేర్ మినిమం థింగ్స్ ఇవి మీకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటివి. ఏంటి అసలు అంటే కనుక సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మన కంట్రీలో ఒక చట్టం ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారమ్మా దీన్ని? 1972లో మనకి దీన్ని తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. మన కంట్రీలో కాంప్రిహెన్సివ్గా ఈ యొక్క వైల్డ్ లైఫ్ని అంటే ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి తీసుకొచ్చిన లీగల్ ల్యాండ్ మార్క్ లెజిస్లేషనే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఇది హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు మల్టిపుల్ అమెండ్మెంట్స్ అండి. తర్వాత మల్టిపుల్ టైమ్స్ దీని అమెండ్మెంట్ అయితే చేశారు. మోస్ట్ రీసెంట్ అమెండ్మెంట్ వచ్చేసి 2022లో మనకి చేయబడడం జరిగింది. ఎస్, సో ఇక్కడ మీకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తీసుకుంటే దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క యాక్ట్ మనకి 5 డిఫరెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్గా మనకి ఏంటి అని అంటే కనుక క్లాసిఫై చేశారు. 5 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ 5 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి కూడా మనకి అడుగుతూ ఉంటారు. ఏవేంటి 5 డిఫరెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇది వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా మనకి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సెకండ్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఏంటి? నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా. అండ్ దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి కన్జర్వేషన్ రిజర్వ్స్. కన్జర్వేషన్ రిజర్వ్స్. అండ్ వీ హ్యావ్ ద కమ్యూనిటీ రిజర్వ్స్. కమ్యూనిటీ రిజర్వ్స్. And finally we have the
టైగర్ రిజర్వ్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ టైగర్స్ని మనకి ఏంటి అని అంటే కన్జర్వ్ చేయడం గురించి టైగర్ రిజర్వ్స్ అయితే కనుక మనకైతే కనుక ఉన్నాయి మనకి. ఎస్, టైగర్ రిజర్వ్స్. సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండి. అండర్ విచ్ పర్టికులర్ యాక్ట్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. మనకి ఇలా ఇస్తారనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పి 1 నేషనల్ పార్క్స్, 2 కన్జర్వేషన్ రిజర్వ్స్, 3 కమ్యూనిటీ రిజర్వ్స్, 4 టైగర్ రిజర్వ్స్. హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972? ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు మనకి. సో ఇవన్నీ కూడా మనకి ప్రొటెక్టెడ్ ఏరియాసే మనకి. ఫస్ట్ పాయింట్ తెలియాల్సింది. సెకండ్ ఇంపార్టెంట్ మనకి దేని గురించి తెలియాలి అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ షెడ్యూల్స్. ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్స్ ఉంటాయి కదా. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఇన్ ద సిమిలర్ వే మనకి ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో కూడా షెడ్యూల్స్ అయితే ఉన్నాయండి. ఒరిజినల్లీ ఇక్కడ మనకి ఏంటంటే 6 షెడ్యూల్స్ ఉండేవి మనకి. వాటిని మనకి రెడ్యూస్ చేసేసి ఏం చేశారు అని అంటే 4 షెడ్యూల్స్ చేశారు. దేని ద్వారా? రీసెంట్ 2022 అమెండ్మెంట్ ద్వారా మనకి ఏం చేయబడడం జరిగింది? 6 షెడ్యూల్స్ ఉండేటువంటి వాటిని 4 షెడ్యూల్స్గా మనకి చేశారు. ఈ 4 షెడ్యూల్స్ ఏవేంటి అని కూడా మనకు అడుగుతూ ఉంటారండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకు అడుగుతారు. ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 1లో ఏ స్పీసీస్కి అయితే కనుక హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి వాటిని మనం షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేస్తాము. హయ్యెస్ట్ ప్రొటెక్షన్ టు దట్ ఆఫ్ ద యానిమల్ స్పీసీస్, ఈ వేటికైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో వాటిని ఈ షెడ్యూల్లో మనం యాడ్ చేస్తాం. దెన్ వీ హ్యావ్ షెడ్యూల్ నెంబర్ 2 తీసుకుంటే కంపారిటివ్లీ కొంత లెస్సర్ ప్రొటెక్షన్ ఉంటుందండి, అంటే సెకండ్ షెడ్యూల్లో ప్లేస్ చేసినటువంటి స్పీసీస్కి. ఎస్, సో షెడ్యూల్ నెంబర్ 1, షెడ్యూల్ నెంబర్ 2 ఇవి రెండు కూడా యానిమల్ స్పీసీస్కి సంబంధించినటువంటివి. యానిమల్ స్పీసీస్ ఒకటేమో హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తారు, రెండోదేమో లిటిల్ లెసర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకు ఉంటుంది. దెన్ వీ హ్యావ్ షెడ్యూల్ నెంబర్ 3. షెడ్యూల్ నెంబర్ 3 దేనికి సంబంధించింది? ప్లాంట్ స్పీసీస్. షెడ్యూల్ నెంబర్ 1, షెడ్యూల్ నెంబర్ 2 మనకి ఏంటంటే యానిమల్ స్పీసీస్కి సంబంధించింది అయితే కనుక షెడ్యూల్ నెంబర్ 3 వచ్చేసి ప్లాంట్ స్పీసీస్కి సంబంధించింది. షెడ్యూల్ నెంబర్ 4 ఏంటి మనకి ఏంటంటే కనుక సో ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ బేసికల్లీ రీసెంట్గా మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. దేని ద్వారా? 2022 అమెండ్మెంట్ ద్వారా మనకి. సో ఫర్ ద స్పెసిమెన్స్ listed in appendices of CITES కన్వెన్షన్. ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉందన్నమాట. దట్ ఈస్ నోన్ యాజ్ సైట్స్ అంటే అర్థం ఏంటి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫానా అని పిలుస్తాం మనం. ఎస్, అది మనకి అందులో కూడా మనకి ఏంటంటే అపెండిక్స్ నెంబర్ 1, అపెండిక్స్ నెంబర్ 2 ఇలా విధంగా ఉంటాయి. అందులో మెన్షన్ స్పీసీస్ అన్నిటినీ కూడా మనం ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 4లో ప్లేస్ చేసాం. అంటే ఇట్ బేసికల్లీ మీన్ దాట్ సైట్స్ కన్వెన్షన్లో రికగ్నైజ్ చేయబడ్డ స్పీసీస్ అన్నిటినీ కూడా మా కంట్రీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొటెక్ట్ చేస్తాము అంటూ మనం ఈ యొక్క షెడ్యూల్ని మనకి క్రియేట్ చేయబడడం జరిగింది. సో బేర్ మినిమం పాయింట్స్ ఏవేంటి? మొదటిది ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి తెలియాలి, రెండవది షెడ్యూల్స్ గురించి తెలియాలండి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇంపార్టెంట్ బాడీస్. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా కొన్ని ఇంపార్టెంట్ బాడీస్ని మనకి క్రియేట్ చేశారండి. సో దాని గురించి మనకైతే తెలియాలన్నమాట. సో వన్ సచ్ బాడీ మనం తీసుకుంటే ఏంటి అని అంటే కనుక ఇప్పుడు న్యూస్లో ఉన్న ఐటము నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, NBW, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి మనం పిలుస్తాము. NBW చాలా ఇంపార్టెంట్ బాడీ అండి. ఇది మీరు దీని గురించి నెగ్లెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా మనకైతే కనుక తెలియాలి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? మనకి 2003లో మనకైతే కనుక ఈ బాడీని మనకైతే ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? ఇట్ విల్ బీ చైర్డ్ బై దట్ ఆఫ్ ద Prime Minister directly. So Prime Minister will be the chairperson for the National Board of Wildlife. And దీన్ని ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేశారు? కన్స్టిట్యూటెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972.
సో ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడ్డ బాడీ మనకి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ బాడీ మనకు తెలియాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెంట్రల్ జూ అథారిటీ. అంటే నేను ఇప్పుడు రాసేటువంటి బాడీస్ అన్నీ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడ్డ బాడీస్, అందుకనే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతోంది. సో ద సెంట్రల్ జూ అథారిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీన్ని ఎవరు చైర్ చేస్తారు చూడండి, చైర్డ్ బై యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ మనకి. సో ఇది కూడా అండర్ WPA యాక్ట్ 1972 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ ఇంపార్టెంట్ బాడీ దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇందాక మనం అనుకున్నాం కదా 5 డిఫరెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి, దాంట్లో వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా లాస్ట్ది ఏంటి? టైగర్ రిజర్వ్స్. మరి ఆ టైగర్ రిజర్వ్స్ని మనం ఏంటంటే కనుక ప్రొటెక్ట్ చేయడం గురించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఎక్స్క్లూజివ్గా ఒక బాడీని మనం క్రియేట్ చేసాము. NTCA అనేది స్టాట్యూటరీ బాడీ. ఇది మనకి 2006లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి దీన్ని. ఇది కూడా మనకి అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లోకి వస్తుంది. ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ అండర్లోకి వర్క్ చేసేటువంటి స్టాట్యూటరీ బాడీ మనకిది. అండ్ దెన్ సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక ఇట్ విల్ బీ చైర్డ్ బై యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. And finally the fourth important body that is known as WCCB అంటారు, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. అంటే క్రైమ్ని, వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి క్రైమ్ని కంట్రోల్ చేసేటువంటిది వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఈజ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఇది మనకి 2007లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2007 అండర్ ఏ పర్టికులర్ యాక్ట్? ఇది కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టే 1972. ఎస్. సో దెన్ మనకి ఇది ఏంటంటే కనుక ఇది కూడా దేని అండర్లో వర్క్ చేస్తుంది? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది ఈ బాడీ. సో ఏమేమి తెలియాలి ఇక్కడ మనకి? ఇంపార్టెంట్ బాడీస్ ఏమున్నాయనేది తెలియాలి. మొదటిది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, రెండవది సెంట్రల్ జూ అథారిటీ, మూడవది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, నాలుగవది వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. సో ఇవి మనం ఇంతకుముందు ఇన్స్టాన్సెస్లో అంటే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో మనం అయితే కనుక డిస్కస్ చేసుకున్నాము. అంటే ఒకసారి షెడ్యూల్స్ గురించి, ఒకసారి ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి. ఎస్ అండి. సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద 1991 అమెండ్మెంట్ ఒకటి చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2002లో మనకు ఒక అమెండ్మెంట్ చేశారు. 2002లో ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏంటంటే కనుక ఇందాక మనం అనుకున్నాం కదా ప్రొటెక్టెడ్ ఏరియాస్, కమ్యూనిటీ రిజర్వ్స్, కన్జర్వేషన్ రిజర్వ్స్ అని చెప్పేసి వీటిల్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ద కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిటీ రిజర్వ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్జర్వేషన్ రిజర్వ్స్ వర్ యాడెడ్ యాజ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్గా అండ్ కన్జర్వేషన్ రిజర్వ్స్ యాజ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్గా మనకైతే కనుక యాడ్ చేయబడటం జరిగింది. సో దెన్ సిమిలర్లీ 2006లో మరొక అమెండ్మెంట్ చేశారు. ఇక్కడ మనకేం చేశారు? క్రియేషన్ ఆఫ్ NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గురించి. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఉంది కదా, దాన్ని క్రియేట్ చేశారు. బట్ ఇంతకుముందు దాని నేమ్ వేరే ఉండేదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అండ్ అదర్ ఎండేంజర్డ్ స్పీసీస్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి ఉండేది. అండ్ ద లేటెస్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 2002. సో దీంట్లో చాలా చేంజెస్ చేశారు. బట్ వన్ సచ్ చేంజ్ ఏంటంటే కనుక రేషనలైజింగ్ ద షెడ్యూల్స్. సో 6 షెడ్యూల్స్ నుంచి మనకి 4 షెడ్యూల్స్కి తగ్గించబడడం అయితే కనుక జరిగింది. ఎస్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి? ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి, ఇవన్నీ కూడా బేర్ మినిమం పాయింట్స్ అనమాట. ఈ షెడ్యూల్స్ గురించి తెలియాలి. నెక్స్ట్ దీని ద్వారా క్రియేట్ చేయబడ్డ బాడీస్ గురించి తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏమేమి అమెండ్మెంట్స్ చేశారు, మెయిన్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గురించి కూడా తెలియాలండి. నౌ కమింగ్ టు ద డిస్కషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ స్పెసిఫికల్లీ రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక మీటింగ్ అయితే కనుక జరిగింది గుజరాత్లో. సో దానికి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చైర్డ్ దిస్ పర్టికులర్ మీటింగ్ అండి. సో చైర్ చేసి కొన్ని ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక కన్జర్వేషన్ ప్లాన్స్ని మనకి అనౌన్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చైర్డ్ ద 7th మీటింగ్ ఆఫ్ ద
నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. ఇప్పుడు చెప్పండి, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాట్యుటరీ బాడీయా కాన్స్టిట్యూషనల్ బాడీ? ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, కరెక్ట్. ఇది ఏ పర్టికులర్ మనకంటే కనుక ఏ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. మనకి ఇన్ ద గుజరాత్ జునాగఢ్ డిస్ట్రిక్ట్లో మనకైతే కనుక రీసెంట్గా మీటింగ్ జరిగింది. అనౌన్స్డ్ ద కీ కన్జర్వేషన్ ప్లాన్స్ ఫర్ ఏషియాటిక్ లయన్స్, టైగర్స్, గరియాల్స్ అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్. వీటి గురించి మనకి ఏంటంటే కనుక కన్జర్వేషన్ ప్లాన్స్ని మనకైతే కనుక అనౌన్స్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏషియాటిక్ లయన్ పాపులేషన్ ఎస్టిమేషన్ టు బి కండక్టెడ్ ఇన్ May 2025 అని చెప్తున్నారు. అండ్ అలాగనే కన్జర్వేషన్ ప్లాన్స్ ఫర్ అనౌన్స్డ్ ఫర్ టైగర్స్, గరియాల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని మనకి రెడ్యూస్ చేయడం గురించి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ని మనం ఫైట్ చేయడం గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయాలి అంటూ మనకైతే కనుక చెప్తున్నారండి. బికాజ్ ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ వెరీ హ్యూజ్ అప్లికేషన్స్ మనకైతే కనుక ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించవచ్చు, ఫారెస్ట్ ఫైర్స్ని తగ్గించవచ్చు, అండ్ అలాగే మోస్ట్ రీసెంట్లీ పోచింగ్ని తగ్గించడం గురించి, అంటే ఇల్లీగల్గా హంటింగ్ ఎవరైతే చేస్తుంటారో అలాంటి పోచర్స్ని ఐడెంటిఫై చేయడం గురించి రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని మనకైతే కనుక ఇది చేశారండి. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రైల్ గార్డ్ ఏఐ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారనమాట. ట్రైల్ గార్డ్ ఏఐ అని చెప్పేసి మనకి ఎక్విప్ చేశారు. వేర్ ద కెమెరాస్ ఇక్కడ మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక ఎవరెవరైతే పోచర్స్ ఇలా ది కెమెరాస్లో డిటెక్ట్ అవుతారో వాళ్ళని మనకి క్యాప్చర్ చేసి ఆ యొక్క ఫారెస్ట్ అఫీషియల్స్ కంట్రోల్ రూమ్కి మనకి సెండ్ చేసేస్తుంది. సో దానివల్ల ఇమీడియట్గా మనం వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ మీటింగ్లో ఏం చెప్తున్నారంటే టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయాలి, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి? చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. బికాజ్ ఎందుకనంటే ఇంకా మన గ్రీడీనెస్ ఆగట్లేదు, లేదా మన పాపులేషన్ యొక్క డిమాండ్ అలా ఉన్న మూలాన, మనకి రిక్వైర్మెంట్ అలా ఉన్న మూలాన మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఈ యొక్క వైల్డ్ లైఫ్ యొక్క యానిమల్స్ యొక్క ఏరియాస్లోకి కూడా మనం ఎన్క్రోచ్ అయిపోతున్నాము, డీఫారెస్ట్రేషన్ క్యారీ అవుట్ చేస్తున్నాము, అర్బనైజేషన్ పెరిగిపోతుంది, వాటి టెరిటరీస్లో కూడా మనం ఎన్క్రోచ్ అయిపోతున్న మూలాన అక్కడ ఏమవుతుంది అని అంటే కనుక హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో దీని మూలాన యానిమల్స్ హ్యూమన్స్ మీద అటాక్ క్యారీ అవుట్ చేస్తున్నారు, హ్యూమన్స్ ఏం చేస్తున్నారంటే వాటి మీద రిటాలియేటరీ అంటే రివెంజ్ అటాక్స్ని కూడా మనకి క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. ఎస్, సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేటువంటి దానికి ఫౌండేషన్ స్టోన్ అయితే కనుక వేశారండి. ఇది కూడా మనకి జునాగఢ్ గుజరాత్లో మనకి నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్. ఇవన్నీ కూడా ఏవేంటి? ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కన్జర్వేషన్ ప్లాన్స్ని అనౌన్స్ చేయడము, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం, ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగిన 7th మీటింగ్లో మనకి చెప్పినటువంటి మేజర్ అనౌన్స్మెంట్స్. దెన్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ గురించి మనకైతే తెలియాలి కదా. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సెక్షన్ 5A ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడ్డ బోర్డు. మనకి ఇంతకుముందు ఇండియన్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి ఉండేది, దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 మనకి తీసుకుని వచ్చారు. ఏం చేస్తుంది అసలు ఈ బోర్డు? మనకి అడ్వైజ్ చేస్తుంది గవర్నమెంట్కి. ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ ఆన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పర్టికులర్లీ విత్ ఇన్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో విత్ ఇన్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఏవైనా యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయాలన్నా, లేకపోతే ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్ యొక్క బౌండరీస్ని ఏమైనా ఆల్టర్ చేయాలన్నా, అలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి దానికి ఇచ్చేటువంటి అప్రూవల్ ఇచ్చేటువంటి అపెక్స్ బాడీయే ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మనకి. సో అది ఇక్కడ రాశారు చూడండి. అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ సచ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ లాడ్జెస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ యొక్క బౌండరీస్ని చేంజ్ చేయాలన్నా, లేకపోతే కనుక డిస్ట్రక్షన్ ఆర్ డైవర్షన్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ని మనం ఏంటి అని అంటే డైవర్ట్ చేయాలన్నా వేరే పర్పస్కి, డీనోటిఫికేషన్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా మనకి ఏంటంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క అప్రూవల్ తోటి మనకైతే కనుక చేయబడడం జరుగుతుంది.
అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది బాడీ మనకి అంటే 47 మెంబర్ కమిటీ అండి ఇది మనకి. అండ్ ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ విల్ బి చైర్డ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఏకైక బాడీ మనకి ఏంటంటే కనుక ప్రైమ్ మినిస్టర్ చేత చైర్ చేయబడేటువంటి బాడీ. ఇందాక మనం చాలా బాడీస్ డిస్కస్ చేసాం కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుకున్నాము, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, దెన్ వీ హ్యావ్ సెంట్రల్ జూ అథారిటీ అండ్ వీ ఆల్సో డిస్కస్డ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. ఇలా ఈ 4 బాడీస్ పేర్లు ఇచ్చేసి ఇన్ హౌ మెనీ ఆఫ్ ద above bodies so does the prime minister will be the chairperson అని చెప్పేసి కూడా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉందండి మనకి. అండ్ సెకండ్ వన్ ఏంటి, సో ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉంటారో హీ విల్ యాక్ట్ యాజ్ ద వైస్ చైర్పర్సన్. సో ప్రైమ్ మినిస్టర్ విల్ బి ద చైర్పర్సన్ అండ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ విల్ బి దట్ ఆఫ్ ద వైస్ చైర్పర్సన్ ఫర్ దీస్ థింగ్స్. అండ్ అలాగనే అదర్ ఇంపార్టెంట్ పీపుల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, డిఫెన్స్ సెక్రటరీ, ఎక్స్పెండిచర్ సెక్రటరీ అండ్ ద నామినేటెడ్ కన్జర్వేషనిస్ట్ వీళ్ళందరూ మనకి దీంట్లో మెంబర్స్ అవుతారండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏం తెలియాలి, సంథింగ్ కాల్డ్ యాజ్ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి ఉంటుందండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్టాండింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని అడుగుతారు. ఎందుకంటే చాలామంది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ గురించి స్టడీ చేసేస్తారు, కానీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ గురించి స్టడీ చేయరు. దెన్ ఇమీడియట్లీ ఎగ్జామినర్ యొక్క ఇది కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది మనకి. సో దీనికి చైర్పర్సన్ ఎవరో చూడండి, ఇట్ విల్ బి చైర్డ్ బై దట్ ఆఫ్ ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ అయితే స్టాండింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ విల్ బి ద చైర్పర్సన్. అండ్ ఇది మనకి ఎలా ఉంది, 10 మెంబర్ ఇండిపెండెంట్ బాడీ అండి ఫర్ ప్రాజెక్ట్ క్లియరెన్సెస్. వీళ్ళు మనకి ఏంటంటే NBWL వాళ్ళు పాలసీ డెసిషన్స్ మీద మనకి ఫోకస్ చేస్తే, సో వీళ్ళు ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ మీద వాటిని ఇంప్లిమెంట్ చేయడం మీద ఫోకస్ అనేది ఉంటుంది మనకి. Discuss the role of National Board for Wildlife in balancing the wildlife conservation and developmental needs in India. So the main question straight away says that National Board for Wildlife యొక్క రోల్ ఏంటి, లైక్ దేంట్లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ని అండ్ అలాగే డెవలప్మెంటల్ నీడ్స్ని బ్యాలెన్స్ చేయడం గురించి. ఫైనల్గా క్రక్స్ ఏంటి, రీసెంట్గా గుజరాత్లో 7th మీటింగ్ అయితే జరిగింది. దీనికి మరి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ జరిగింది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి చైర్పర్సన్ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి హీ చైర్డ్ దిస్ పర్టికులర్ మీటింగ్. సో చైర్ చేసి కొన్ని ఇంపార్టెంట్ కన్జర్వేషన్ ప్లాన్స్ని మనకైతే కనుక అనౌన్స్ చేశారు. ఎస్, అండ్ విత్ దట్ టేకింగ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ మనం ఏమేం చేసాం, అసలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది, దాంట్లో మనకి ఏమేమి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, ఏమేమి షెడ్యూల్స్ ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ బాడీస్ దాని అండర్లో మనకి కాన్స్టిట్యూట్ చేశారు, ఎన్నిసార్లు అమెండ్మెంట్స్ సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ ఏమేం చేశారు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయబడడం జరిగిందండి. ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ హెడెడ్ బై యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సెకండ్ పాయింట్, ఇట్ వాస్ కన్స్టిట్యూటెడ్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో నౌ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ హెడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈజ్ ఇట్ ట్రూ? సో ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకని, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క హెడ్ ఎవరు, మనకి చైర్పర్సన్, ఇట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ కాబట్టి. సో దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ అండి. సో 2 ఓన్లీ ఈస్ ద ఆన్సర్ మనకి. 2 ఓన్లీ ఈస్ ద ఆన్సర్. Statement 1 is incorrect because the Prime Minister heads the National Board for Wildlife, not the Environment Minister. Second statement says that NBWL was formed under the Wildlife Protection Act 1972 is the second important statement. క్లియర్ అండి. సో దిస్ వాజ్ అ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి తెలియాల్సినటువంటిది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియా లాంచెస్ ద మల్టీ నేషన్ అలియన్స్ ఫర్ కొలాబరేషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే కనుక అడుగుతారు. ఎందుకంటే ఇండియా ఒక సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ని, ఒక ఆర్గనైజేషన్ని లేదా ఒక అలియన్స్ని మనకి అనౌన్స్ చేశారనమాట. దాని యొక్క పేరే మనకి C3 అంటారు మనకి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ C3. C3 స్టాండ్స్ ఫర్ సిటీస్ కొలిషన్ ఫర్ సర్కులారిటీ అని అర్థం మనకి. సో C3 cities coalition for circularity.
ఎస్. సో ఈ యొక్క అలియన్స్ని రీసెంట్గా మనకైతే కనుక అనౌన్స్ చేయబడడం జరిగింది ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్, ఫర్ ద ఏషియా పసిఫిక్ రీజియన్. ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉండేటువంటి కంట్రీస్ మనకైతే కనుక దీంట్లో మెంబర్స్ అవుతారు. సో దీని యొక్క అలియన్స్ని రీసెంట్గా మన యొక్క కంట్రీ అయితే మనకి అనౌన్స్ అయితే కనుక చేసింది. సో ఏమేమి తెలియాలి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో చూడండి, ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ సిటీస్ కోయిలీషన్ ఫర్ సర్కులారిటీ. సో మనకి ఏంటంటే కనుక అర్బన్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం గురించి, సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈ రోజున అర్బన్ ఏరియాస్ మల్టిపుల్ ఇష్యూస్ తోటి మనకైతే కనుక స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ని, సస్టైనబుల్గా అర్బన్ ఏరియాస్ని మనం డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనకి ఈ సిటీస్ కోయిలీషన్ ఫర్ సర్కులారిటీ అనేది అనౌన్స్ చేశారు. ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే కనుక వేరే వేరే సిటీస్ నుంచి నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ అనేటువంటివి షేర్ చేసుకుంటారు, కలిపి గ్రో అవుతారండి మనకి. ఎస్. సో అండ్ అలాగనే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏమేంటి అని అంటే కనుక, సో లెట్ us see that India has recently launched the something called as C3. C3 stands for సిటీస్ కొయిలీషన్ ఫర్ సర్కులారిటీ. ఇలాగే అడుగుతారండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫర్ సిటీస్ కొయిలీషన్ ఫర్ సర్కులారిటీ C3. ఇట్ ఈస్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు ఇస్తుంటారు. ఇది మనకి UNEP వాళ్ళకి ఇనిషియేటివ్. రీసెంట్గా దీన్ని COP29 సమిట్ బాకు అజర్బైజాన్లో జరిగినప్పుడు లాంచ్ చేశారు. ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఇస్తుంటారు. కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఇండియా రీసెంట్గా మనకైతే కనుక లాంచ్ చేసింది. ఎందుకని? సిటీ టు సిటీ కొలాబరేషన్ పెరగాలి, సిటీస్ మధ్యన నాలెడ్జ్ షేరింగ్ అనేది ఎక్స్చేంజ్ అవ్వాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవాలి, అండ్ అలాగే పార్ట్నర్షిప్స్ ఫర్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజన్. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఈజ్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ అండి మనకి. సో ఈ యొక్క సిటీస్ ఫర్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ సిటీస్ కొయిలీషన్ ఫర్ సర్కులారిటీ అనేది మనకి ఇట్ ప్రొవైడ్స్ యూ ఏ క్రిటికల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్ అండ్ రీసెర్చర్స్ టు డిస్కస్ సస్టైనబుల్ అర్బన్ సొల్యూషన్స్. అంటే ఈ ప్లాట్ఫామ్లో మనకి ఎవరెవరు మెంబర్స్ ఉంటారు? మొత్తం గవర్నమెంట్ తరపున ఉండేటువంటి పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్, పెద్ద పెద్ద రీసెర్చర్స్, వీళ్ళందరూ కూడా దీంట్లో మనకి పార్ట్ అయి ఉంటారు. వీళ్ళంతా దేని గురించి డిస్కస్ చేస్తారు? అర్బన్ ఏరియాస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుకు మనం ఎలా అడుగులు వేయాలి, వాటి యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, సస్టైనబుల్ సొల్యూషన్స్ని మనకి ఇక్కడ ప్రపోజ్ చేసి డిస్కస్ అనేది చేయబడడం జరుగుతుంది. మెయిన్లీ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా అండి ఇక్కడ డిస్కస్ చేసేది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మన యొక్క రీసోర్స్ ఎఫిషియన్సీని మనం పెంచడం ఇన్ ద అర్బన్ డెవలప్మెంట్. సో ప్రైమ్ మినిస్టర్ మనకి మెసేజ్ ఇస్తూ ఏం చెప్తున్నారంటే, సో హీ అడ్వకేటెడ్ ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ P3 మూవ్మెంట్ అంటారు, లేకపోతే P3 అప్రోచ్. అంటే ప్రో ప్లానెట్ పీపుల్ అని అర్థం మనకి. ప్రో ప్లానెట్ పీపుల్ అంటే ఏంటి అర్థం? ఏ విధంగా పీపుల్ బిహేవ్ చేయాలి, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ మన యొక్క ప్లానెట్ మీదన ఇంపాక్ట్ అనేది చాలా మినిమల్గా ఉండాలి. సో అంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్ కాంప్లిమెంటరీగా ఉండాలి తప్ప మనకి ఏంటంటే కాన్ఫ్లిక్టింగ్గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే అన్నెసెసరీగా మనం పవర్ కన్సంప్షన్ చేస్తున్నాం అనుకోండి. సో దాని వలన ప్రాబ్లం ఏంటి? కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి. సో మనం పవర్ కన్జ్యూమ్ చేస్తుంటే కార్బన్ ఎమిషన్స్ పెరగడం ఏంటి? ఎందుకంటే మన కంట్రీలో ఈ రోజున మనం తీసుకుంటే కనుక థర్మల్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి. అక్కడి నుంచి మనం ఎక్కువగా అంటే కోల్ని మనం బర్న్ చేసి ఎనర్జీ అనేది మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇలా కోల్ని బర్న్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి మనకి అట్మాస్ఫియర్లోకి మనకైతే కనుక ఇది అవుతూ ఉంటాయి. సో కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి బికాస్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ కదా మరి మనకి. అది ఇప్పుడు ప్లానెట్ యొక్క హెల్త్కి అది కాన్ఫ్లిక్ట్గా ఉంటుందా, కాంప్లిమెంటరీగా ఉంటుందా? కాన్ఫ్లిక్టింగ్గా ఉంటుంది. ఎస్. అన్నెసెసరీగా మనం వెహికల్స్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, అంటే మన ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయకుండా ప్రతిసారి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎమిషన్స్ అనేటువంటివి పెరుగుతాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది పెరుగుతుంది.
అంతే కదా, కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మన యొక్క యాక్టివిటీస్ ప్లానెట్ యొక్క హెల్త్ని పెంచే విధంగా ఉండాలి. అంటే ఏ విధంగా, ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడము, లేకపోతే ఎంత వీలైతే అంత పవర్ కన్జంప్షన్ తగ్గించగలగడము, అన్నెసెసరీగా మనం ఏంటి అని అంటే కనుక పవర్ని కన్జ్యూమ్ చేయకుండా, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వీలైతే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా ప్లానెట్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయండి. ఎస్, ఒక్కళ్ళే చేస్తే అయిపోతుందా? సో ఎవరికి వాళ్ళు మనకి ఏంటంటే కనుక యునైటెడ్గా మనం చేసినట్లయితే కనుక దెన్ డెఫినెట్లీ వీ కెన్ రెడ్యూస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ ఆన్ ద ప్లానెట్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏంటంటే కనుక ప్లానెట్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో హీ అడ్వకేటెడ్ ఫర్ ప్రో ప్లానెట్ పీపుల్ అప్రోచ్ అండ్ ఎంఫసైజ్డ్ దట్ రెడ్యూస్, రీయూజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసైకిల్ ప్రిన్సిపల్స్. సో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నటువంటివి ఈ 3R ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి, సర్కులర్ ఎకానమీని మనం ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. అండ్ ఆల్సో ప్రపోజ్డ్ ఎ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ మెంబర్ నేషన్స్ టు ఫైనలైజ్ ద కొలీషన్స్ ఫ్రేమ్వర్క్. సో వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ యొక్క C3 గురించి మనకి ఖచ్చితంగా అడుగుతారు. ఎస్, సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. సో ఇంకొక పాయింట్ చూడండి ఇక్కడ, ద రీజనల్ 3R అండ్ సర్కులర్ ఎకానమీ ఫారం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఫారం ఉంది మనకి. 2009లో దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు to promote the sustainable waste management and resource efficiency in the Asia Pacific region. అండ్ హనాయ్ 3R డిక్లరేషన్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే కనుక వీళ్ళు అనౌన్స్ చేశారు. సెట్ ద 33 వాలంటరీ గోల్స్ ఫర్ సర్కులర్ ఎకానమీ. సర్కులర్ ఎకానమీని పెంచడం. సర్కులర్ ఎకానమీ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్రాసెస్ నుంచి మనకి ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ వస్తూ ఉంటే ఆ వేస్ట్ని ఇంకొక ప్రాసెస్లో మనం ఇన్పుట్స్గా మళ్ళీ తిరిగి మనం యూజ్ చేయాలి. అంతే తప్ప మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వేస్ట్ అంతటిని కూడా మనం అలా పెంచకూడదు. సో సర్కులర్ వేలో మన యొక్క ఎకానమీ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకైతే కనుక హనాయ్ 3R డిక్లరేషన్ అని చెప్పేసి మనకి 2013 నుంచి 2023 వరకు మనకి చేయబడడం జరిగింది. 33 వాలంటరీ గోల్స్ అయితే కనుక పెట్టుకున్నారండి. దేని గురించి, సర్కులర్ ఎకానమీని ప్రమోట్ చేయడం గురించి. ఎస్, సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి, మెయిన్లీ 3 ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాలి. సో మొదటిది ఏంటి, మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ C3 గురించి మనం ఏదైతే డిస్కస్ చేసామో దాని గురించి తెలియాలి. సెకండ్ వన్ వచ్చేసి చూడండి, రీజనల్ 3R అండ్ సర్కులర్ ఎకానమీ ఫారం అని చెప్పేసి ఉంది. స్ట్రైట్ అవే అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రీజనల్ 3R అండ్ సర్కులర్ ఎకానమీ ఫారం అని చెప్పేసి దాని గురించి తెలియాలి. అండ్ ద థర్డ్ వన్ మనకి హనాయ్ 3R డిక్లరేషన్ గురించి కూడా మనకి తెలియాలి. Hanoi 3R declaration is often seen recently in the news. It is associated with, for example, A. disaster management, B. women's safety, C. child protection, so D. circular economy. ఈ విధంగా మనకైతే కనుక ఆప్షన్స్ ఇవ్వబడడం జరుగుతుంది. సో మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా ఉంటుందంటే కనుక, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సర్కులర్ ఎకానమీ ఇనిషియేటివ్స్ లైక్ సిటీస్ కొలీషన్ ఫర్ సర్కులారిటీ C3 in achieving the sustainable urban development in India can be a potential question. And yes, this was the second important article. Now let us move on to that of the next one. Yes, and the next important article, India's burden of rising obesity, ద హెఫ్టీ కాస్ట్ టు పే అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో ఈ ఆర్టికల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆఫెన్ నెగ్లెక్టెడ్ ప్రాబ్లం, దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక ఒబెసిటీ గురించి, ఓవర్ వెయిట్ గురించి మనకైతే కనుక మాట్లాడుతున్నారండి. ఈ రోజున మనకి చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS యొక్క రౌండ్ 5 సర్వే తీసుకుంటే కనుక ప్రతి 4 అడల్ట్స్లో బోత్ మెన్ ఆర్ విమెన్ తీసుకుంటే ఒకళ్ళు దే ఆర్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్లో మనకైతే కనుక ఉన్నారు అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్లో ఆథర్ మనకి ఏంటంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని మనకి హైలైట్ చేయబడడం జరిగింది. అంటే ఏ విధంగా చేస్తే మనం ఈ యొక్క నెగ్లెక్టెడ్ ప్రాబ్లం నుంచి మనం అయితే కనుక బయటపడతాము, ఈ యొక్క ఒబెసిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ వెయిట్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటూ మనకి చెప్పడం జరిగింది. సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ ఏవేంటి అని అంటే కనుక ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముందు అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేయాలి. ఎందుకంటే
ఎందుకనంటే ఈ యొక్క ఓవర్ వెయిట్ ఒబిసిటీ వల్ల వీటి వల్ల అదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, లివర్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి వీ హ్యావ్ టు బీ మెయింటైన్ దట్ వెయిట్ కంట్రోల్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండాలి, ప్రాపర్ హెల్దీ డైట్ ఉండాలి అంటూ మనకి ఏంటంటే ముందు ప్రజల్లో మనం అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ని చెప్పడం జరుగుతుంది. సెకండ్ సజెషన్ ఏం చెప్తున్నారంటే ఈ రోజున చాలామందికి వాళ్ళ యొక్క మేబీ వాళ్ళ యొక్క వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకే రీజన్స్ అయినా కానివ్వండి, ఏమవుతుంది అని అంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది చాలా తగ్గిపోతుంది కంప్లీట్లీ. సో పర్టికులర్లీ ఇప్పుడు మనకి ఏంటంటే డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మీరు చూస్తే సో దే హ్యావ్ టు స్టిక్ టు దాట్ పర్టికులర్ కంప్యూటర్ ఫర్ అవర్స్ టుగెదర్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద లాట్ ఆఫ్ వర్క్ ప్రెషర్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఆ చేసేటువంటి టైం ఉండట్లేదు, ఆలోచన ఉండట్లేదు, అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఆ స్పేస్ కూడా ఉండట్లేదు అంటూ మనకి సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి, మనకి ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి. ఏ విధంగా పెంచుతాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన అర్బన్ ఏరియాస్లోనే ప్రాపర్ అర్బన్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ ఏ విధంగా చేయాలి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ బైసికల్ లేన్స్ని పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ యాక్సెస్ టు పార్క్స్ అండ్ అదర్ పబ్లిక్ స్పేసెస్ అయితే కనుక ఇవ్వాలి అని చెప్పేసి మనకి చెప్పబడడం అయితే జరుగుతుందండి. సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్గా మనకి చెప్తున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఒబెసిటీ కానీ ఓవర్ వెయిట్కి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పీపుల్ యొక్క తినేటువంటి జంక్ ఫుడ్స్ వల్ల, సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల, లేకపోతే హై ఫ్యాట్, హై షుగర్, హై ఆయిల్ కంటెంట్ ఉంటున్నటువంటి ఫుడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్న మూలాన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ ప్రాబ్లం అయితే కనుక వస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకి ఏం చేయాలి అని అంటే కనుక వీ హ్యావ్ టు లైక్ ఏంటంటే కనుక ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ జంక్ ఫుడ్స్, సో లేకపోతే హై షుగర్, హై ఆయిల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ట్యాక్స్ రేట్స్ అవి విధించి హెల్దీ డైట్స్ మీద మనకి ఏంటంటే కనుక తగ్గించి సబ్సిడైజ్డ్గా మనం ప్రొవైడ్ చేయడం ద్వారా ప్రజల్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ తినమని చెప్పేసి, మనకి మెయింటైన్ చేయమని చెప్పేసి అనేది థర్డ్ ఇంపార్టెంట్ సజెషన్గా మనకి చెప్తున్నారండి. దెన్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఏంటంటే కనుక హెల్త్ విజిట్స్ ఆర్ హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆ వెయిట్, హైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెయిట్ సర్కంఫరెన్స్ని సో చెక్ చేసుకుంటూ మనకైతే కనుక ఉండాలి ఎప్పటికప్పుడు. దట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ అనేది ఫోర్త్ ఇంపార్టెంట్ సజెషన్గా మనకి చెప్తున్నారు. ఫిఫ్త్ ఇంపార్టెంట్ సజెషన్ మనకి ఏంటి అని అంటే కనుక యాంటీ ఒబెసిటీ మెడిసిన్స్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ప్రతి ఆఫీస్లోనూ ప్రతి వర్క్ ప్లేస్ దగ్గర కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వెయిట్ స్కేల్స్ ఇవి కానీ వెయింగ్ స్కేల్స్ ఇవి కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉండాలి. అక్కడ కూడా రెగ్యులర్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్, చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో గుడ్ ప్రాక్టీసెస్ని మనం ఇన్కల్కేట్ చేయాలి. సో ఏ విధమైనటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, కన్జ్యూమ్ చేసుకోవాలి, ఏ ఫుడ్ మన బాడీకి లాంగ్ టర్మ్లో హార్మ్ఫుల్, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ మనం ఏంటంటే కనుక నాలెడ్జ్ షేరింగ్ అనేది చేయాలి. దెన్ నెక్స్ట్ ఈ యొక్క ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ వీటిని కంట్రోల్ చేయాలి అని అంటే కేవలం ఒక్క మినిస్ట్రీ వల్ల అవ్వదు. మల్టిపుల్ మినిస్ట్రీస్ మనకి ఐసోలేటెడ్లో కాకుండా ఇంటిగ్రేటెడ్గా కోఆర్డినేటెడ్ వేలో మనకి ఏంటి అని అంటే కనుక ఫంక్షన్ చేయాలి అని అనదర్ ఇంపార్టెంట్ సజెషన్ చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక లైక్ ద పీపుల్ హ్యాస్ టు ద రీసెర్చ్ కమ్యూనిటీ, మెడికల్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి డేటాని మనకి ఏంటంటే కనుక కాంప్రిహెన్సివ్గా తయారు చేసినట్లయితే కనుక అప్పుడు మనకి ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ మనం అయితే కనుక తీసుకోవచ్చు అని చెప్తూ, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ఈ రోజున మనకి హెల్దీ ఫుడ్ తినడం ఈజ్ బికమింగ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఈటింగ్ జంక్ ఫుడ్స్. సో జంక్ ఫుడ్స్ కన్జంప్షన్ అనేటువంటిది చీపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బట్ హవెవర్ మనకి ఏంటంటే కనుక సివియర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసేటువంటిది. కాబట్టి దానికి సంబంధించి ఏంటంటే కనుక సిఎస్ఆర్ ఫండ్స్ అవి కూడా యూస్ చేసి హెల్దీ డైట్ని మనకి మెయింటైన్ చేసే విధంగా మనం పెంచాలి అంటూ ఇవన్నీ కూడా సమ్ 7 to 8 సజెషన్స్ మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు, ఇలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లమ్స్ గురించి, హెల్త్ ఇష్యూస్ గురించి మనకు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ కూడా సజెషన్స్గా వే ఫార్వర్డ్లో మనం మెన్షన్ చేయొచ్చు. క్లియర్ అండి? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి తెలియాల్సినటువంటిది. సో ఫర్దర్ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్.
సో దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడైతే మెన్షన్ చేశాను, ద సేమ్ పాయింట్స్ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 in every 4 adults మనకైతే కనుక ఉంటుంది అని చెప్పేసి, డైటరీ షిఫ్ట్ కానివ్వండి, అర్బనైజేషన్ అండ్ లైఫ్ స్టైల్ ఇష్యూ. సో చాలా ఓకే, మనకి సజెషన్స్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ని పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీని మనం ఏంటి అంటే కనుక ఇన్కల్కేట్ చేయాలి, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని కన్జంప్షన్ అనేది తగ్గించే విధంగా ట్యాక్స్ రేట్స్ అవి మనం మెయింటైన్ చేయాలి. సో ద మెడికల్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటివి తీసుకోవాలి. గవర్నమెంట్స్ ఒక మినిస్ట్రీ కాకుండా మల్టిపుల్ మినిస్ట్రీస్ కోఆర్డినేటెడ్ వేలో మనకి ఫంక్షన్ చేయాలి అంటూ ఇవి ఇంపార్టెంట్ సజెషన్స్గా మనకైతే కనుక ఆర్డర్ ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందండి. క్లియర్? సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. So moving to the next one, yes. Study recently finds 6,327 gangtic dolphins across 4 states. Gangtic dolphins కి సంబంధించి మనకి ఏంటంటే కనుక రీసెంట్ స్టడీ అయితే మనకి కండక్ట్ చేశారండి. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే రిపోర్ట్ అయితే కనుక రిలీజ్ చేశారు. యాజ్ పర్ దాట్ మనకి ఏంటంటే కనుక ఎన్ని నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ అక్రాస్ 4 states ఉన్నాయన్నది మనకి ఈ రిపోర్ట్ అయితే కనుక చెప్తున్నారు. ఎస్ అండి, రీసెంట్గా ఈ యొక్క ఫస్ట్ ఎస్టిమేట్ గ్యాన్స్టిక్ రివర్ డాల్ఫిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో డెఫినెట్లీ మనకైతే కనుక అడుగుతారు. యాజ్ పర్ దిస్ మనకి తీసుకుంటే కనుక గ్యాన్స్టిక్ డాల్ఫిన్స్ అరౌండ్ మనకి 6,327 ఆఫ్ దమ్ ఇన్ ద గంగా అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రిబ్యూటరీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో 6,324 గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్స్ అయితే కనుక 3 వచ్చేసి ఇండస్ రివర్ డాల్ఫిన్స్ అనమాట. అంటే డిఫరెంట్ స్పీసెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్, రెండవది ఇండస్ రివర్ డాల్ఫిన్, మూడవది ఇరావడి రివర్ డాల్ఫిన్ అని చెప్పేసి మనకైతే కనుక అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి మనం ఏంటంటే డాల్ఫిన్స్కి సంబంధించి బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పేసి మన యొక్క ఛానల్లో మనం రిజర్వ్స్ చేసామండి కంప్లీట్గా సిరీస్ మొత్తం కూడా. అందులో మనకి ఇంపార్టెంట్ స్పీసీస్ అన్నీ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైన్ టైల్డ్ మకావో గురించి, దెన్ నెక్స్ట్ హులూక్ గిబ్బన్ స్పీసీస్, ఏషియాటిక్ లయన్, రాయల్ బెంగాల్ టైగర్, మొత్తం మలబార్ సివెట్, ఇంపార్టెంట్ స్పీసీస్ అన్నిటి గురించి కూడా మన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇవన్నీ కూడా మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడాము. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ సిరీస్ యాజ్ వెల్ అండి. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ అగైన్ హియర్. రీసెంట్గా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక ఈ రిపోర్ట్ని అయితే కనుక అనౌన్స్ చేశారు. హౌవర్ మనకి టైగర్స్ని కౌంట్ చేయడం లేకపోతే ఎలిఫెంట్స్ని కౌంట్ చేయడము అనేటువంటిది కంపారిటివ్లీ ఈజీ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద డాల్ఫిన్ కౌంటింగ్ అని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ అయితే కనుక మనకి చెప్తున్నారనమాట. ఎందుకనంటే యూనిక్నెస్ అనేటువంటిది ఒక డాల్ఫిన్కి ఇంకొక డాల్ఫిన్కి ఉండదు. దాని మూలన ఏమవుతుంది అని అంటే కనుక ఇట్ విల్ బీ ప్రోన్ టు డబల్ కౌంటింగ్. డబల్ మనం ఏంటి అంటే ఒకటే డాల్ఫిన్ని మనం మల్టిపుల్ టైమ్స్ ఇంకొకటి అని చెప్పేసి మనం కౌంట్ చేసేసేటువంటి పరిస్థితులు అయితే కనుక ఉంటాయి. అందుకని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక సో వేరే టెక్నిక్స్ని మెథడ్స్ని యూస్ చేసి మనకి కౌంటింగ్ అనేటువంటిది చేయబడడం జరిగింది. సో లెట్ us discuss important points associated with this one. A recent survey by the Environment Ministry has found that 6,327 gangstic dolphins in the Ganga and as well as its tributaries. So the survey was conducted around 8,500 kilometers since 2021. Manaki survey అయితే conduct చేశారు from the past 3 to 4 years. They provided the first official estimate of the India's only riverine dolphin species. As per this 6,327 total dolphin count అయితే దాంట్లో మనకి 6,324 గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అండ్ 3 వచ్చేసి ఇండస్ రివర్ డాల్ఫిన్స్ అండి. సో టాప్ స్టేట్స్ మనకి ఏవేంటి, ఉత్తరప్రదేశ్ లీడింగ్లో ఉంటే బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాం ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ స్టేట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సో రివర్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే అంటే ద గంగా రివరు, గంగా యొక్క ట్రైబ్యూటరీస్, బ్రహ్మపుత్ర ట్రైబ్యూటరీస్, బియాస్ రివరు, అక్కడ మనం ఐడెంటిఫై చేసినటువంటి డాల్ఫిన్ కౌంట్ అనమాట ఇదంతా కూడా మనకి. సో సర్వే మెథడాలజీ మనకి తీసుకుంటే డాల్ఫిన్స్ అనేటువంటివి దే సర్ఫేస్ స్పొరాడికల్లీ మేకింగ్ ద ఐడెంటిఫికేషన్ డిఫికల్ట్. సో మెజారిటీ మనకి ఏంటంటే కనుక అండర్ వాటర్లో ఉండి 30 to 120 సెకండ్స్కి మనకైతే కనుక ఇవి పైకి వస్తూ ఉంటాయి ఫర్ బ్రీతింగ్ పర్పస్. దీని గురించి మనకి ఏంటంటే అండర్ వాటర్ మైక్రోఫోన్స్ని అయితే కనుక యూజ్ చేసి మనకి వీటిని అయితే కనుక కౌంట్ చేయబడడం అయితే జరిగిందండి. డాల్ఫిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక రివర్ ఎకో సిస్టమ్ని మనకైతే కనుక తెలియజేస్తుందండి డాల్ఫిన్స్ అనేటువంటివి. అంటే హౌ హెల్దీ దట్ వాటర్ బాడీ ఈజ్ అనేటువంటిది అక్కడ ఉండేటువంటి డాల్ఫిన్స్ యొక్క ప్రజెన్స్ని బట్టి మనకైతే కనుక అర్థమవుతుంది. అందుకని ఇక్కడ రాసాం చూడండి, డాల్ఫిన్స్ ఇండికేట్ ద హెల్త్ ఆఫ్ ఏ రివర్ ఎకో సిస్టమ్. అండ్ దీన్ని మనకి ఏంటంటే నేషనల్ అక్వాటిక్ యానిమల్గా కూడా మనకైతే కనుక డిక్లేర్ చేశారు
టు బూస్ట్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో ది గవర్నమెంట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ తీసుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అని చెప్పేసి ఉంది. నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మనకి నెక్స్ట్ సర్వే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మనకైతే కనుక జరుగుతుందని చెప్తున్నారు. అండ్ అలాగనే పొల్యూషన్ ఇంపాక్ట్ ఆన్ డాల్ఫిన్స్ యొక్క హ్యాబిటాట్ మీద మనకి స్టడీ చేయడం జరుగుతుంది. సో గ్యాన్స్టిక్ రివర్ డాల్ఫిన్ ఒక ఓవర్వ్యూ, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. మెయిన్లీ మనకి గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘనా రివరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద కర్ణఫూలి, సాంగు రివర్ సిస్టమ్స్లో మనం చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీస్ డాల్ఫిన్స్ ఆర్ యాక్చువల్లీ బ్లైండ్ అండి. సో వీటి కళ్ళు కనిపించవు అనమాట. ఇవి మనకి ఏంటంటే అల్ట్రాసోనిక్ సౌండ్ని, ఎకో లొకేషన్ని మనకి యూజ్ చేస్తూ ఉంటాయి. సో మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని అవి రిలీజ్ చేయడం ద్వారా వాటి ద్వారా మనకి ఆ ఎకో డిస్టెన్స్ని అది క్యాలిక్యులేట్ చేసి మనకి ఏదైనా ఒక అబ్స్టికల్ వస్తే కనుక వెంటనే మనకి తప్పుకుంటాయి అన్నమాట. సో ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఫీమేల్ స్పీసీస్ ఆర్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ద మేల్. అండ్ ఇవి 2 to 3 yearsకి ఒకసారి మనకి ఏంటి అంటే కనుక ఎవ్రీ 2 to 3 yearsకి బర్త్ అయితే కనుక ఇస్తాయి. దే మస్ట్ సర్ఫేస్ ఎవ్రీ 30 to 120 seconds. సో ఫర్ క్యారింగ్ అవుట్ ద బ్రీతింగ్ యాక్టివిటీస్ మనకి క్యారీ అవుట్ చేయడం గురించి. అండ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ థ్రెట్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. అంటే వీటి యొక్క హ్యాబిటాట్ అనేది డిస్ట్రాయ్ అయిపోవడం, ఇవన్నీ కూడా. దీని యొక్క IUCN స్టేటస్ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ నెంబర్ 1లో మనం ప్లేస్ చేసాము. సైట్స్లో ఇందాక అనుకున్నాం కదా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా అని అక్కడ మనకి అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారు. బాన్ కన్వెన్షన్ అని చెప్పేసి ఉంటుందండి, CMS అంటే కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ అని అర్థం. అందులో కూడా మనకి అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేయడం జరిగింది. డిస్కస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్యాన్స్టిక్ డాల్ఫిన్ అండ్ ద ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇన్ ఇండియా కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ మనకి. Clear? This is what is the another important article. So further moving on to the next one. Yes, next one. India Mobile Congress 2025 edition to be held in October అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. సో రీసెంట్గా సంథింగ్ కాల్డ్ యాజ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ మీట్. ఎక్కడ జరుగుతుంది ఇది మనకి? బర్సిలోనా, స్పెయిన్లో మనకి జరుగుతుందండి. సో బర్సిలోనా, స్పెయిన్. అక్కడ మనకి మన యొక్క యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్ జ్యోతిరాదిత్య మనకైతే కనుక ఏమి అనౌన్స్ చేశారు అని అంటే ఇండియన్ ఎడిషన్ ఆఫ్ దట్ ఈస్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా COAI వాళ్ళు మనకైతే కనుక ఆర్గనైజ్ చేస్తారు. ఇది మనకి October 8th to 11th మీటింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే టెలికాం సెక్టార్ని ప్రమోట్ చేయడం గురించి, సో ఫర్దర్గా ప్రమోట్ చేయడం గురించి, దీంట్లో అడ్వాన్స్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం గురించి మనకి ఈ మీటింగ్ అనేటువంటిది, ఈ కాంగ్రెస్ అనేటువంటిది మనకి పెడతారు. ఇక్కడ మనకి ఎవరెవరు మనకి టెలికాం ఆపరేటర్స్, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, గవర్నమెంటల్ బాడీస్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క టెలికాం అడ్వాన్స్మెంట్స్ గురించి షోకేస్ చేయడము, డిస్కషన్ చేయడం, వాటి గురించి ఇవన్నీ కూడా మనకి మాట్లాడడం అయితే కనుక జరుగుతుంది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి? ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 మనకి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి, లేకపోతే ఈ యొక్క ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారని చెప్పేసి కూడా అడుగుతారు. ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ అలాగే సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరూ మనకి కలిపి దీన్ని మనకి ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఏం పాయింట్స్ తెలియాలి ఇక్కడ మనకి? లెటెస్ట్ డిస్కస్. యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్ రీసెంట్లీ announced at the Mobile World Congress in Barcelona, Spain, that Indian Mobile Congress 2025 will be held from October 8th to 11th. దీన్ని మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది మనకి. సో దీన్ని మనకి వీళ్ళు ఆర్గనైజ్ అయితే కనుక చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటి? మల్టిపుల్ టెలికాం ఆపరేటర్స్ని, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ని, గవర్నమెంటల్ బాడీస్ని, వీళ్ళందరినీ కూడా ఒక చోటకి, ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేటువంటి కాంగ్రెస్ మీటింగ్ అనమాట మనకిది. ఇట్ విల్ ప్రమోట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టెలికాం ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. ఇట్ విల్ ఎంకరేజ్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ఇన్ ద టెలికాం సెక్టర్ and emerging technologies development. How does India Mobile Congress contribute to India's digital transformation and telecom innovation? Discuss its significance in the context of emerging technologies. So GS paper 3లో మనకైతే కనుక అడుగుతారండి ఇది. సో దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియా మొబైల్ కాంగ్రెస్ గురించి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద TRAI.
Second one, it serves as a platform to showcase the advancements in the telecommunications and as well as emerging technologies. The event is held annually in India. Yes. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి రాంగ్ అండి. ఎందుకనంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి కాన్ఫరెన్స్ అయితే కనుక ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఎస్. So that is, it is an organized by Department of Telecommunications and Cellular Operators Association of India, not the tribe. It showcases telecom advancements and as well as emerging technologies. Is the second important thing manaki. So moving on to that of the next one. Moving to the next question, next article. Paytm's parent firm gets the Enforcement Directorate notice for the FEMA breach. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫెమా యాక్ట్ అని చెప్పేసి ఉందండి మనకి. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అర్థం. అంటే ఆల్ మ్యాటర్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా కూడా మనకి ఇంపోర్ట్స్కి సంబంధించి, ఎక్స్పోర్ట్ సంబంధించి, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యాక్ట్ అయితే కనుక చూసుకుంటుంది. సో చాలా ప్రొవిజన్స్ని మనకైతే కనుక వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి పేటీఎం యొక్క పేరెంట్ కంపెనీ దట్ ఈస్ నోన్ యాజ్ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనకి నోటీస్ అయితే కనుక మనకి ఇష్యూ చేశారండి. షోకాస్ నోటీస్ అయితే మనకి ఇష్యూ చేశారు. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే కనుక ఫెమా గురించి మనకి తెలియాలి. సో దట్స్ ద రీజన్ వై వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో చూడండి, ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ రీసెంట్లీ ఇష్యూడ్ ఏ షోకాస్ నోటీస్ టు 197 కమ్యూనికేషన్ లిమిటెడ్, ద పేరెంట్ కంపెనీ ఆఫ్ పేటీఎం అండ్ ఇట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ అలిజ్డ్ వైలేషన్స్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. సో దీనికి సంబంధించి స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇష్యూ చేశారు. ఫెమా రిలేటెడ్ ప్రొవిజన్స్ని మనకి ఏంటి అంటే కనుక వైలేట్ చేసినందుకు గాను అని చెప్పేసి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 గురించి మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఈ పర్టికులర్ చట్టం మనకి 2000లో మనకి అమల్లోకి వచ్చిందండి, 2000లోకి. అండ్ ఇది ఇంతకుముందు ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1973 అని చెప్పేసి ఉండేది. సో దాన్ని మనకి ఏంటంటే రీప్లేస్ చేస్తూ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అయితే కనుక వచ్చింది. ఇది మనకి ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే మన యొక్క ఎక్స్టర్నల్ ట్రేడ్ని అండ్ అలాగే పేమెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనకి ఫెసిలిటేట్ చేస్తుంది అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇన్ ఎవర్ కంట్రీని డెవలప్ చేస్తుంది. ఇట్ విల్ రెగ్యులేట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ లైక్ రిలేటివ్ హోల్డింగ్, పేమెంట్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి కూడా మనకి కవర్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మనకి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎంపవర్ చేస్తుంది. దేనికి సంబంధించి రూల్స్ అండ్ ఆథరైజ్డ్ ఎంటిటీస్ టు డీల్ విత్ ఫారిన్ ఎక్స్చేంజ్. అంటే ఈ యొక్క ఫారిన్ కరెన్సీ తోటి, ఫారిన్ ఎక్స్చేంజ్ తోటి ఎవరు డీల్ చేయాలి, ఆథరైజ్డ్ ఏజెన్సీస్ని కూడా మనకి ఎంటిటీస్ని ఆథరైజ్ చేసేటువంటి బాడీ మనకి ఎవరు అని అంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరైనా సరే ఫారిన్ ఎక్స్చేంజ్ వైలేషన్స్ మనకి చేసినట్లయితే కనుక వాటిని సివిల్ అఫెన్సెస్గా వాళ్ళ మీద ఫైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెనాల్టీస్ని మనకి ఇంపోజ్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. ఇది మనకి ఏంటంటే కనుక ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ సెక్యూరిటీ, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకైతే కనుక కవర్ అవుతాయి. Yes. Discuss the significance of Foreign Exchange Management Act in regulating the foreign exchange transactions in India. How does it differ from that of the Foreign Exchange Regulation Act 1973 can be a potential question. Clear? Moving on to the next one. Consider the following statements about FEMA 1999. FEMA replaced the FERA Act 1973. FEMA makes the foreign exchange violations a criminal offense. Then next, the Reserve Bank of India is responsible for regulating the foreign exchange under the FEMA. Yes, and the third statement is correct manaki. So but the second statement vachese wrong manaki, endukante not criminal offense, it was a civil offense. First statement is correct endukante manaki FEMA manaki FERA Act 1973 ni manaki replace aithe kanaka chesindi. Clear? So these are the important things that you are expected to know. So further moving on to that of the next one. Yes, and coming to the today's question. National Board for Wildlife is chaired by President of India, Prime Minister of India, Union Environment Minister, Cabinet Secretary. Yes, if you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.